క్లాస్ జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య की जय, सुदर्शन भगवान की जय, वामन देव की जय, पंचतत्व की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, पतित पावन जय पताका स्वामी गुरु महाराज की जय. प्रार्थनలు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं, यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं. परमानंद माधवम श्री चैतन्य ईश्वरम. హరే కృష్ణ. ఈరోజు మనం 2వ అధ్యాయం నుండి 48వ శ్లోకం చూద్దాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణామాలండి. ఈరోజు మనం 2వ అధ్యాయం నుండి 48వ శ్లోకం చూద్దాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. భావము. ఓ అర్జున, జయము అపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును. ఇక్కడ కృష్ణుడు భగవంతుడు అర్జునుడికి 2 విషయాలు చెప్తున్నారండి. ఫస్ట్ ఏంటి అంటే జయము అపజయము ఏదొచ్చినా సరే వాటి పట్ల జయం అపజయం పట్ల ఆసక్తిని వదలమని చెప్తున్నారు. రెండిట్లో కూడా ఏదొచ్చినా సమబుద్ధితో యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. అంతేకాకుండా విద్యుక్త ధర్మాన్ని చేయమని చెప్తున్నారు. సమబుద్ధితో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము అని చెప్తున్నారు. ఈ రెండింటిని కూడా మనం ఎలాంటి 2 మనకి ఇప్పుడు సక్సెస్ వస్తే ఓకే, హ్యాపీగా ఉంటాం. కానీ ఎప్పుడైనా మనకి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, అంటే మనం చేసిన పని సరిగ్గా అవ్వలేదనుకోండి, మనం అనుకున్నట్టు రిజల్ట్ రాకపోతే వెంటనే మనకు కష్టంగా అనిపిస్తుంది. మరి ఆ రిజల్ట్స్ ఏవి పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా నువ్వు ఎప్పుడు కూడా సమబుద్ధితో ఉండు అని భగవంతుడు చెప్తున్నారనమాట. మనకి అది ఎలా సాధ్యం అంటే అది కూడా ఏం చేయాలి అని చెప్తున్నారండి భగవంతుడు ఇంకొక శ్లోకంలో. మా ఫలేషు కదాచన కదండి, అంటే రిజల్ట్ ని నాకు ఇచ్చేయని చెప్తున్నారు. భగవంతుడికి రిజల్ట్ ఇవ్వడం అంటే ఏంటి, అవన్నీ మనం ఈరోజు క్లాస్ లో చూద్దాం. అయితే ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే సమబుద్ధితో ఉండడము అంటేనే యోగా అని చెప్తున్నారు. సమబుద్ధితో బుద్ధి కలిగి ఉండడమే యోగా. యోగా అంటే జనరల్ గా ఏంటంటే, యోగా అంటే ఒక మీనింగ్ మనం ఇంతకు ముందు 2nd చాప్టర్ లోని స్టార్టింగ్ శ్లోకాస్ లో చూసాం. అదేంటి అంటే మన ఆత్మని పరమాత్మతో కనెక్ట్ చేయడాన్ని యోగా అంటారు. ఆ కనెక్షన్ అనేది ఎలా వస్తుంది, ఆత్మకి పరమాత్మకి కనెక్ట్ చేయడము అంటే మన మైండ్ ని మన ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేస్తూ మన మైండ్ ని మనం కంప్లీట్ గా భగవంతుడి మీద ఫిక్స్ చేయడమే యోగా అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది మనం ఎలా మైండ్ ని కంప్లీట్ గా భగవంతుడి మీద పెట్టగలము అంటే దానికి ప్రభుపాదుల వారు మనకి ఒక ఈజీ సొల్యూషన్ ఇచ్చారనమాట. అదేంటి అంటే భక్తియుత సేవ చేయాలి అని. ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తామో, ఇప్పుడు మనం వేరే వాళ్ళకి సర్వీస్ చేయాలి అని అంటే వాళ్ళ పట్ల మనకి
ఇష్టం ఉండాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా భగవంతుడు ఏం చెప్తున్నారని మనం చాలా సార్లు ఈ పాయింట్ విన్నాం. మన అందరిలో కూడా భగవంతుడి పట్ల చాలా ప్రేమ ఉంటుంది. కాకపోతే ఏంటంటే పరిస్థితులను బట్టి లేకపోతే మనకున్న ఫెసిలిటీస్ ని బట్టి మనం మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఎన్నో జన్మలు మనం వస్తూ ఉన్నాం. ఈ జన్మ మృత్యుల సైకిల్లో నలిగిపోతూ ఉన్నాం అన్నమాట. మనం చాలా వరకు మర్చిపోతున్నాం. అందుకనే ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం తీసుకుంటామో అప్పుడేమవుతుందంటే వాళ్ళ వల్ల మనకి మనం మర్చిపోయిన ఆ రిలేషన్షిప్ మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తారు. ఎప్పుడైతే మనకి ఆ రిలేషన్ భగవంతుడికి మనం ఓకే మనం భగవంతుడికి సేవ చేయాలి కొంచెంగా మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట, కొంచెం కొంచెంగా. అయితే ఆ, అలా ఎప్పుడైతే మనకి భగవంతుడి పట్ల ఆకర్షణ అనేది డెవలప్ అవుతుందో అప్పుడు స్లోగా మనం కూడా మన మైండ్ మన ఇంద్రియాలని అన్నిటినీ కూడా ఆ భగవంతుడి సేవలో పెడతాం. ఆటోమేటిక్ గా అప్పుడు మన మైండ్ కూడా భగవంతుడి మీద కంప్లీట్ గా లగ్నం అయి ఉంటుంది అనమాట. అలా మన మైండ్ ని భగవంతుడి సేవలో పెట్టడాన్ని యోగము అని చెప్తారన్నమాట. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనం ఇక్కడ అర్జునుడికి భగవంతుడు చెప్తున్నారనమాట ఏమని, అసలు ఈ సెకండ్ చాప్టర్ లో అంతా ఏం చెప్తున్నారండి. ఆ ఆ, దానికి ముందు అర్జునుడు నేను యుద్ధం చేయనని చెప్తాడు. అప్పుడు భగవంతుడేమో నువ్వు యుద్ధం చేసినా సరే జస్ట్ బాడీని మాత్రం చంపుతున్నావు, ఆత్మకి చావు లేదు. ఇలా ఆత్మకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ వస్తున్నారనమాట. ఇస్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు ఆ ఆ రిజల్ట్ ని ఇప్పుడు మనం ఏ కర్మ చేసినా సరే రిజల్ట్ ని వేరే వాళ్ళ కోసం చేస్తున్నాం అనుకోండి, అది మనం అంతగా ఏంటంటే నా రిజల్ట్ నాకు నాది నాకు అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం ఎక్కువ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటాం. అలా కాకుండా అదే పని మనం వేరే వాళ్ళ కోసం చేసినప్పుడు అంతగా ఎస్పెషల్లీ ఇక్కడ భగవంతుడే చెప్తున్నారనమాట. ఏమని, నువ్వు కర్మ మాత్రమే చెయ్యి, రిజల్ట్ ని నువ్వు పట్టించుకోకు, రిజల్ట్ నాకు వదిలేయి అని చెప్తున్నారు. అలా ఎవరైనా ఓకే ఇప్పుడు మనం మన పిల్లలకైనా సరే నువ్వు చదువురా, నీకు మార్క్స్ ఎలా వచ్చినా పర్వాలేదు, నువ్వు నీ 100% ఇచ్చేయి, రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించుకు అని మన పిల్లలకి మనం చెప్పామనుకోండి ఎంత రిలాక్స్డ్ గా ఉంటుంది. వాళ్ళు అసలు ఇంకా భయపడరు అనమాట చదువుకి. చాలా హ్యాపీగా చదువుకుంటూ వెళ్తారు. ఎందుకు, రిజల్ట్ గురించి వాళ్ళకి భయం లేదు. ఇంట్లో ఆల్రెడీ చెప్పారు ఓకే బాగా నువ్వు 100% ఇవ్వు, అదొకటే నువ్వు చేయాల్సిన పని. ఇక్కడ సేమ్ భగవంతుడు కూడా అర్జునుడికి అదే చెప్తున్నారు అనమాట. నువ్వు నీ 100% ఇచ్చేయి, బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ అన్నమాట. నువ్వు ఎంత చేయగలవు అంత చేసి రిజల్ట్ గురించి ఆలోచించు, నాకు వదిలే అని చెప్తున్నారు. ఇంకప్పుడు మనకి సక్సెస్ వచ్చినా మనకు ప్రాబ్లం ఏంటి, ఫెయిల్ అయినా ప్రాబ్లం ఏంటి, మనం ఆలోచించామన్నమాట. అలా భగవంతుడు ఏంటంటే మనకి ఆ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. అదేంటి అంటే అర్జునుడికి భగవంతుడు ఏం చెప్తున్నారంటే నువ్వు నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యి చాలు అని చెప్తున్నారు. అంటే ఏంటి, భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వడం మాత్రమే అర్జునుడి పని. అప్పుడు ఆ భగవంతుడి యొక్క ఆ అంటే ఆదేశాలని పాటిస్తున్నాం అనుకోండి, అంటే భగవద్గీత మొత్తం భగవంతుడి యొక్క ఆదేశాలే కదా. ఇవన్నీ అర్జునుడు ఫాలో అవుతుంటే ఏమవుతుంది, ఆ నేను ఇప్పుడు మనకి ఆ ఈ ఈ మెటీరియల్ వరల్డ్ లో మనం ఎందుకంటే ఇక్కడికి వచ్చాము, ఎందుకు మనం ఇక్కడికి వచ్చి సఫర్ అవుతున్నాము, దానికి కారణం ఏంటి అంటే మనకి ఓనర్షిప్ ఉంది, ప్రాబ్లం ఉందన్నమాట. ఇది నాది. ఏదైనా సరే మనం చేసే ప్రతి కర్మకి కూడా మన సెన్స్ ఎంజాయ్మెంట్ కోసం, మన ఇంద్రియ తృప్తి కోసం చేయడము, తర్వాత భగవంతుడితో డిస్కనెక్ట్ అయ్యి ఉండి చేయడం, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. కానీ ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు, రిజల్ట్ గురించి ఆలోచించద్దు, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే నువ్వు సమబుద్ధితో ఉండు అని చెప్తున్నారు. మనం నిజంగా అలా ఉండగలిగితే దానికి అడ్వాంటేజెస్ ఏమవుతుంది అని అంటే మనకి ఏ ఓనర్షిప్ అయితే ఉందో, ఇది నాది, రిజల్ట్ నాది, నా వాళ్ళు, నాది నాది అని మనం ప్రొప్రైటర్షిప్ తీసుకుంటున్నాం కదా, అది ప్రవృత్తి అనేది పోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఆ ఓనర్షిప్ ఆ ప్రొప్రైటర్షిప్ అది పోతుందో అప్పుడు ఏమవుతుందంటే మనకి మనకి మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి అనేది తెలుస్తుంది. మన ఒరిజినల్ పొజిషన్ ఏంటంటే మనందరం కూడా భగవంతుడి యొక్క సేవకులము. ఎప్పుడైతే మనం సేవకులము అనే విషయం మనం కంప్లీట్ గా 100% యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే సేవకులకి ఎప్పుడు ఫ్రీడమ్ అనేది ఉండదు కదండి. మనం జస్ట్ వాళ్ళు పని చేస్తారు అంతే, ఓనర్ ఏదో చెప్తారు, సేవకుడు చేయాలి. అలాగే ఏంటంటే భగవంతుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మనం వాటిని ఫాలో అయిపోతాం.
అంతకు మించి మనకి ఇంకా మనకి ఇది నాది అలా మనం అనుకోము. ఎందుకంటే మనం ఏది చేసినా సరే ఇప్పుడు ఒక సర్వెంట్ ఉన్నారనుకోండి. ఆ సర్వెంట్ కార్ డ్రైవర్ ఉన్నాడు. మన ఓనర్ కార్‌లో కూర్చున్నాక నువ్వు ఈ పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళు అని చెప్పినప్పుడు ఆ ఓనర్ కార్ డ్రైవర్ ఏం చేయాలంటే ఆ ఓనర్ ఏ ప్లేస్‌కి చెప్తే ఆ ప్లేస్‌కి తీసుకొని వెళ్ళాలి. అంతేకాని నా చేతిలో స్టీరింగ్ ఉంది కాబట్టి నేనెక్కడికి నాకు కావాల్సిన చోటికి నేను తీసుకొని వెళ్తాను అనంటే ఏమవుతుంది? జాబ్ పోతుంది. అలాగే ఏంటంటే మనకు కూడా భగవంతుడు ఆహ్, మన చేతికి ఒక బొమ్మ స్టీరింగ్ లాంటిది ఇచ్చారనమాట మన లైఫ్‌కి సంబంధించింది. దాన్ని పట్టుకొని మనం ఏం చేయాలి? మనం మన ఆయన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. మనకి భగవంతుడు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారనమాట. అన్ని మనకి కంట్రోల్ ఇచ్చారు. కానీ అల్టిమేట్ కంట్రోల్ అనేది భగవంతుడి చేతిలో ఉంది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా ఇంకా ప్రభుపాదుల వారి భాష్యంలో వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పారనమాట. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఆయన చేయాల్సిన పని ఏంటంటే యుద్ధం చేయాలి. ఆ వర్ణాశ్రమ సిస్టమ్ ని కూడా మనం ఈజీగా ఫాలో అయిపోవాలన్నమాట. ఎందుకు ఈ వర్ణాశ్రమ సిస్టమ్ కి మెయిన్ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే భగవంతుడిని సాటిస్ఫై చేయడం. జనరల్ గా మన భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనకి మన మైండ్ భగవంతుడి మీద ఫిక్స్ అయి లేనప్పుడు మనం చేసే ప్రతి కర్మ దేనికి చేస్తామండి? మన ఇంద్రియ తృప్తి కోసం. మన కోసం మనం చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటామో మన నేచర్ ని బట్టి మనం ఏ కేటగిరీలోకి వస్తామో దాన్ని బట్టి మనం ఆ కర్మలన్నీ ఆచరిస్తూ ఉంటే ఏమవుతుందంటే భగవంతుడి ఇంద్రియాలు తృప్తి పడతాయి అనమాట. భగవంతుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ఇంద్రియాలను మనం తృప్తి పరచుకోవడం మానేస్తామని. అయితే ఇక్కడ భక్తి చేయాలి అని మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం. అయితే ఈ భక్తి అనేది ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ ఇనీషియల్ గా మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటామంటే ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది వాళ్ళ మీద. వాళ్ళ లైక్ కారిడార్ లోకి వాటర్ వచ్చేయడం, ఇంకా కొంచెం లో కిందకి ఉండే ప్లేస్ అయితే వాటర్ ఇంట్లోకి వచ్చేయడం, బయటికి వెళ్ళడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు వర్షాన్ని అస్సలు ఎంజాయ్ చేయలేరు అనమాట. అలా కాకుండా వాళ్ళు ఏ 4th ఫ్లోర్ లోనో, 5th ఫ్లోర్ లోనో ఉన్నారనుకోండి. అప్పుడేమవుతుంది వర్షాన్ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వర్షం ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుందన్నమాట వాళ్ళ మీద. అందుకే వాళ్ళు ఏం చేస్తారు పై ఫ్లోర్ లో ఉండి బయటికి చూస్తూ వాళ్ళు వర్షాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారనమాట. ఈవెన్ మన పరిస్థితి కూడా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఎన్నో అట్రాక్షన్స్ కి ఈవెన్ దో మన సోల్ చాలా పవిత్రమైనది అయినప్పటికీ కూడా మనం ఎప్పుడైతే మన బాడీ అనేది ఈ మెటీరియల్ ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తుందో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఏ రకంగా అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళు వర్షానికి ఇంపాక్ట్ అవుతారో ఎవరైతే చాలా మెటీరియలిస్టిక్ గా ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండే డిస్టర్బెన్సెస్ కి తర్వాత సుఖ దుఃఖాలకి చాలా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. అంటే భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పిన ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవ్వలేరు. సక్సెస్ వచ్చినప్పుడు ఎందుకంటే అందరూ భౌతిక ప్రపంచంలో అందరూ ఎలా ఉంటారండి? నా ఇంద్రియాలని తృప్తిపరచుకోవాలి, నేను హ్యాపీగా ఉండాలి. అలాగే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఎవరైనా నన్ను పొగడాలి, వీళ్ళెందుకు నన్ను అన్నారు, ఇలాంటి మాటలన్నిటికీ కూడా మనం ఏదో పాజిటివ్ గా అయినా లేకపోతే నెగిటివ్ గా అయినా సరే మనం చాలా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th, 5th ఫ్లోర్ లో ఉండే వాళ్ళు వర్షానికి ఎఫెక్ట్ అవ్వరని చెప్పుకున్నాం కదా. అలాగే ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఈ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి వీటన్నిటికీ మనం ఎఫెక్ట్ అవ్వం అనమాట. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు మనం అలా మన ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండే కొద్దీ మనలో ఆ ఓనర్షిప్, ప్రొప్రైటర్షిప్ తర్వాత నేను మాస్టర్, నేను యజమానిని అనే మన ఆ తత్వం అనేది మనకి తగ్గుతుంది అనమాట. తగ్గి
భగవంతుడు ఇదంతా ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడిదే. భగవంతుడు శాంక్షన్ చేస్తే కానీ ఏది జరగదు అని మనకి నమ్మకం డెవలప్ అవుతుందన్నమాట. ప్రతిదీ భగవంతుడికి సంబంధించింది. భగవంతుడు నాకు ఈ కోటా ఇచ్చారు. ఇన్ని ఇయర్స్ నేను ఎంజాయ్ చేయాలి లేకపోతే సఫర్ అవ్వాలి అనేది నాకు రాసిపెట్టి ఉంది పూర్వజన్మలో నేను చేసుకున్న కర్మల వలన అని మనకి ఆ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అప్పుడేమవుతుంది, మనం ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే ఫ్లోర్ బై ఫ్లోర్ పైకి వెళ్ళడం అన్నమాట. పైకి వెళ్ళినప్పుడు ఎలా అయితే వాళ్ళు ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారో, అలాగే ఏంటంటే మన జీవితంలో ఎలా మంచి జరిగినా చెడు జరిగినా మనం ఒకేలాగా బిహేవ్ చేయగలుగుతాం అన్నమాట. ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకే చాలా మంది డివోటీస్ ని, మన శుద్ధ భక్తుల్ని చూసినప్పుడు, జయపతాక్ స్వామి గురు మహారాజ్ లాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట, వీళ్ళేంటి ఎప్పుడు చూసినా చాలా సంతోషంగా ఉంటారు. ఏమంటారు, అన్ని జీవితంలో వాళ్ళకి అన్ని అమర్చి పెట్టారా? ఎవ్వరికి జీవితంలో ఏమీ అమర్చిపెట్టి ఉండవండి. కానీ ఏంటంటే ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జీవితంలో జరిగే ప్రతిదీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. మంచి జరిగినా కృష్ణ హ్యాండ్ చూస్తారు, చెడు జరిగినా సరే ఇది భగవంతుడు నాకు ఇచ్చినది, నేను యాక్సెప్ట్ చేసుకోవాలి అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఎప్పుడు వాళ్ళు భయపడరు దేనికి కూడా. ఒకసారి మన రామాయణంలో సీత అశోక వాటికలో ఉన్నప్పుడు సీతమ్మ, హనుమంతుడు వెళ్తాడు కదా, వెళ్ళి సీతమ్మని కలుస్తాడు. కలిసిన తర్వాత సీతామాతని అడుగుతాడనమాట, మీరు ఎలా ఉన్నారు అని నేను రాముడికి చెప్పాలి, ఎందుకంటే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా, మరి రాముడికి తెలిస్తే చాలా బాధపడతారు కదా అని అంటే, అప్పుడు సీతమ్మ ఏం చెప్తుందంటే, నేనేం బాధపడట్లేదు ఇక్కడ, ఎందుకంటే నేను నా స్వామి దగ్గర ఉన్నప్పుడు ఎంతలా అయితే నేను స్వామిని తలుచుకునేదాన్నో ఇప్పుడు కూడా నేను అంతే తలుచుకుంటున్నాను. ఎప్పుడైతే మనం సీతమ్మ చెప్తుంది అనమాట హనుమంతుడికి, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామాన్ని చెప్పలేకపోతామో అప్పుడు మనం నిజంగా దుఃఖంలో ఉన్నట్టు, లేకపోతే మనకి దుఃఖాలు ఏమీ లేవు. అంటే ఎంత ఎక్స్టర్నల్ పరిస్థితుల్ని మనం చూసుకోకూడదు. ఈ భౌతిక ప్రపంచంలో ఉండి జరుగుతున్న ఆ విషయాల వల్ల మనం ఇంపాక్ట్ అవ్వకుండా, అలాంటి నెగటివ్ సిచ్యుయేషన్ లో కూడా మనం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోగలిగితే మనం అసలు దుఃఖంలో లేనట్టే, ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టే అన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడి నామాన్ని తీసుకోలేకపోతామో అది మనకి నిజమైన దుఃఖం అని సీతమ్మ హనుమంతుడికి చెప్తుంది అనమాట. అలా ఏంటంటే అయితే మనం ఈ భక్తి చేస్తే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, భక్తి చేసినంత మాత్రాన భగవంతుడు మన జీవితంలో కష్టాలన్నిటినీ రిమూవ్ చేసేస్తారని కాదు. కాకపోతే ఏంటంటే మనకి వచ్చిన ప్రతి కష్టం కూడా మనం పాజిటివ్ గా చూడగలగాలన్నమాట. ఎలా పాజిటివ్ గా చూస్తాం? ఓకే, నాకు ఈ కష్టం వచ్చింది అంటే అది కంపల్సరీ కృష్ణ ప్లానే. ఎందుకంటే మనం చాలా సార్లు వింటాం కదా, గడ్డిపూచి కూడా భగవంతుడి అనుగ్రహం, భగవంతుడి ఆజ్ఞ లేనిదే కదలదు అని. అలాంటిది మన జీవితాల్లో కష్టాలు అవన్నీ ఎలా వస్తాయి? భగవంతుడి అనుగ్రహం లేకపోతే భగవంతుడి హ్యాండ్ లేకుండా ఏది జరగదు. అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ లో కూడా కృష్ణుడి హ్యాండ్ ఉంది. అలాంటి కృష్ణుడు మనకు ఆ ప్రాబ్లం ఇచ్చాడు భగవంతుడు అంటే దాని అర్థం ఏంటండి, మనకి భగవంతుడు ఏదో నేర్పిస్తున్నారు. ఆ సిచ్యుయేషన్ నుంచి మనం ఏదో నేర్చుకోవాల్సింది, లేకపోతే మనల్ని భక్తిలో ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఆ సిచ్యుయేషన్ ఇచ్చారనమాట. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది కదా, మనం చాలా టఫ్ సిచ్యుయేషన్ లో ఉంటాము, ఆ టైంలో మనం చాలా ఇబ్బంది పడతాము. అంత ఇబ్బంది పడుతున్నా సరే మనం భక్తిని వదలకుండా ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా చేస్తూ ఉంటాము, భగవంతుడిని ఇంకా హోల్డ్ చేసుకుని ఉంటాము. ఎప్పుడైతే మన ఆ సిచ్యుయేషన్ ని లేకపోతే ఆ ఫేజ్ ని దాటుకుంటూ బయటకు వస్తామో, వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే అనిపిస్తుంది, నేనేనా అంత స్ట్రాంగ్ గా భగవంతుడి మీద నమ్మకంతో భక్తితో ఉండగలిగాను. నిజంగా కృష్ణుడు అంటే ఆ ఫేజ్ దాటాక మనం భక్తిలో ఇంకా స్ట్రాంగ్ అవుతాం అనమాట. అప్పుడు మనకు అనిపిస్తుంది నిజంగా ఇది కృష్ణ ప్లానే, అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ రావడం కూడా మంచిదే అని మనకి చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, మనం ఎఫెక్ట్ అవ్వట్లేదు అనమాట. పైగా భగవంతుడు మనం భక్తిలో ఉన్నంత మాత్రాన మన కష్టాన్ని రిమూవ్ చేయకపోయినా ఆ సిచ్యుయేషన్స్ ని మన లైఫ్ లో మనకి ఇవ్వడం వల్ల
మనకి భగవంతుడి మీద ఆ నమ్మకం, ఆ ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది చాలా చాలా రెట్లు పెరుగుతుందన్నమాట. తర్వాత ఇంకా అంటే మనకి భగవంతుడి మీద నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారన్నమాట. ఏమనంటే మనకి ఆ 9 స్టేజెస్ ఆఫ్ భక్తి ఉంది కదా! అందులో ఫస్ట్ స్టేజ్ ఏంటండి? శ్రద్ధ. ఆదో శ్రద్ధ. ఈ శ్రద్ధలో మన శ్రద్ధ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనకి భగవంతుడి మీద నమ్మకం, ఆ విశ్వాసం అనేది ఎలా ఉంటుందండి? చాలా చాలా తక్కువ ఉంటుందన్నమాట. చాలా కోమల శ్రద్ధ అనేది మనకుంటుంది. నెక్స్ట్ కొన్ని స్టేజెస్ దాటిన తర్వాత మనకి నిష్ఠా స్టేజ్ వస్తుంది. ఆ నిష్ఠా స్టేజ్‌లో నిష్ఠ అంటే ఏంటండి? మనకి ఫర్మ్ ఫెయిత్ అన్నమాట. అప్పటికి మన శ్రద్ధ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఫ్లక్చుయేషన్స్ ఉండవు. ప్రస్తుతానికి మన సిట్యుయేషన్ ఎలా ఉండొచ్చు? కొన్నిసార్లు నమ్ముతాము, కొన్నిసార్లు నమ్మకపోవచ్చు. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒక స్టేజ్‌లో. తర్వాత ఎప్పుడైతే మన ఈ నిష్ఠా స్టేజ్‌కొస్తామో, మన నమ్మకం, మన విశ్వాసం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అప్ అండ్ డౌన్ ఉండవన్నమాట. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ స్టేజ్‌కొచ్చేసరికి, ప్రేమ స్టేజ్‌కొచ్చేసరికి ఎలా అవుతుంది? మన విశ్వాసం అనేది అన్‌కండిషనల్ అవుతుంది. భగవంతుడు మనల్ని ఏ కండిషన్‌లో పెట్టినా సరే, నీ దయ, ప్రతి దానిలో కూడా మనం భగవంతుడి హ్యాండ్ చూడగలుగుతాం. ప్రతి అంటే భగవంతుడు మనల్ని ద్వేషించినా పర్వాలేదు. నేను మాత్రం కృష్ణాని ఇష్టపడతాను. ఆ స్టేజ్‌కి వచ్చేస్తాం అన్నమాట. అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, ఈ అన్ని స్టేజెస్‌లో కూడా మనం ఆ 9 స్టేజెస్‌లో కూడా మనం ప్రతి స్టేజ్‌లో కూడా మన విశ్వాసం అనేది పెరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే విశ్వాసం అనేది ప్రతి స్టేజ్‌లో కూడా అవసరము. అది పెరుగుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఆ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ కొంతమంది ఉంటారన్నమాట. లైక్ సుగ్రీవ. సుగ్రీవుడిని తీసుకున్నారనుకోండి. సుగ్రీవుడు ఫస్ట్ టైమ్ రాముడిని కలిసినప్పుడు రాముడికి తర్వాత సుగ్రీవుడికి మధ్యలో చాలా కాన్వర్జేషన్ జరుగుతుంది. చాలా మాట్లాడుకుంటారన్నమాట. మా అప్పుడు రాముడు చెప్తాడన్నమాట సుగ్రీవుడికి, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నేను నీకు అంటే నువ్వు వాలితో ఫైట్ చేసినప్పుడు నేను నీకు డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాను అన్నప్పుడు ఫస్ట్ టైం సుగ్రీవుడు నమ్మడు. నమ్మకపోతే అప్పుడు టెస్ట్ అంటే భగవంతుడి పవర్ మీద నమ్మకం లేదు సుగ్రీవుడికి. అందుకే ఏం చేస్తాడు, సుగ్రీవుడు ఒక టెస్ట్ పెడతాడన్నమాట రాముడికి. ఆ టెస్ట్ లో రాముడు ఏం చేస్తాడంటే వరుసగా ఒక 7 చెట్లు ఉంటాయి. ఒకటే బాణంతో మొత్తం అన్ని చెట్లని కూల్చేస్తాడన్నమాట రాముడు. అది చూసిన తర్వాత ఇనీషియల్ గా సుగ్రీవుడికి ఫెయిత్ ఏం లేదు. విశ్వాసం ఏం లేదు రాముడు పవర్ మీద. అయ్యో నువ్వు ఎలాగా, వాలి చాలా పవర్ఫుల్, నువ్వేమో ఎంత కోమలంగా ఉన్నావు, మీరెలాగా వాలిని చంపుతారు అని చెప్పేసి చాలా డౌట్ గా ఉంటాడన్నమాట. అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే ఆ టెస్ట్ అంటే ఆ చెట్లన్నిటిని ఒకటే బాణంతో కొట్టేసిన తర్వాత అప్పుడు సుగ్రీవుడు, మీరు చాలా పవర్ఫుల్, మీరు చాలా గ్రేట్, నిజంగా మీ అసోసియేషన్ దొరకడం నాకు చాలా గ్రేట్, నేను కంపల్సరీ వాళ్ళని ఓడించగలుగుతాను, మీరు నా వైపు ఉంటే, ఇలా అన్ని చాలా చాలా ఎక్కడికో ఫెయిత్ లో ఎక్కడికో వెళ్ళిపోతాడు అనమాట ఈ సుగ్రీవుడు. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ సుగ్రీవుడు ఫైట్ చేసుకునేటప్పుడు భగవంతుడు ఏం చేస్తారండి, వాలి చేతిలో సుగ్రీవుడు చాలా దెబ్బలు తింటాడనమాట. ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వచ్చేస్తాడు. సుగ్రీవుడు అక్కడి నుంచి పారిపోతాడు అనమాట. భగవంతుడు అలా చేసినప్పుడు వెంటనే ఏమవుతుంది, సుగ్రీవుడు మళ్ళీ ఆర్గ్యూ చేస్తాడు అనమాట భగవంతుడితో, శ్రీరామచంద్రుడితో. మీరు నాకు సపోర్ట్ చేస్తానన్నారు కదా, నా వైపు ఫైట్ చేస్తానన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేశారు? నేను అన్ని దెబ్బలు తింటున్నప్పుడు మీరు నాకు హెల్ప్ చేయకుండా నన్ను వదిలేశారు ఏంటి అలాగా అని అంటే, భగవంతుడు అప్పుడు యాక్చువల్గా అది రీజన్ కాదు, కానీ భగవంతుడు ఏం చెప్తారండి, అదే మీరిద్దరూ ఒకేలా ఉన్నారు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్తారనమాట. ఈసారి ఫైట్ చెయ్యి. అయితే నెక్స్ట్ మళ్ళీ భగవంతుడు ఏం చేస్తారంటే, అంటే ఇనీషియల్ గా వాలికి ఫెయిత్ లేదు. ఎప్పుడైతే భగవంతుడు ఆయన పవర్ ప్రూవ్ చేసుకుంటారో వాలికి మళ్ళీ ఫెయిత్ వచ్చింది. మళ్ళీ వాలి సుగ్రీవులు ఫైట్ చేసుకునేటప్పుడు భగవంతుడు సపోర్ట్ చేయకపోతే వాలి ఫెయిత్ పడిపోయింది. మళ్ళీ సెకండ్ టైం ఫైటింగ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈసారి
సుగ్రీవుడు గెలుస్తాడనమాట. అప్పుడేమవుతుంది, మళ్ళీ సుగ్రీవుడు వచ్చి నువ్వు అంతా ఇంత అని చెప్పేసి చాలా పొగిడేస్తారనమాట. అయితే అప్పుడు భగవంతుడు ఆ మొత్తం ఆ సిచ్యుయేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో చెప్తారనమాట, ఇది నిజమైన భక్తి కాదు, నువ్వు డివోషన్ చూపించట్లేదు, ఇమోషన్స్ చూపిస్తున్నావు అని చెప్తారనమాట. చాలా సార్లు మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. అది కాదు, మనం కోమల శ్రద్ధతో ఉండడము, తర్వాత అప్ అండ్ డౌన్ శ్రద్ధ అలాంటివి ఉండకూడదు అనమాట. భగవంతుడు మనకి ఎలాంటి సిచ్యుయేషన్ లో పెట్టినా సరే భగవంతుడి హ్యాండ్ చూడగలగాలి. ఇంకా చెప్పాలి అంటే, నువ్వు నన్ను ఏ సిచ్యుయేషన్ లో అయినా పెట్టు, నువ్వు నాకు తోడుంటావు ఆ సిచ్యుయేషన్ ని నేను ఫేస్ చేయడానికి అని ఆ నమ్మకం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనం ఒకసారి మహాత్మా గాంధీ రోజు ప్రేయర్స్ చేస్తూ ఉంటారనమాట. అయితే అక్కడ ఒకళ్ళు మహాత్మా గాంధీని అడుగుతారు, మీరు ఎందుకు రోజు ప్రేయర్స్ చేస్తారు అని. అప్పుడు అంటే మీరు ఇలా చాలా చాలా మూమెంట్స్ ని వాటిని లో పార్టిసిపేట్ చేస్తూ ఫ్రీడమ్ ఫైటింగ్ లో, అంటే స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, మీరు సక్సెస్ అవ్వాలన్నా, మీ దేశానికి మీకు స్వాతంత్రం రావాలని మీరు ఇవన్నీ చేస్తున్నారా అంటే, అప్పుడు గాంధీ చెప్తారనమాట, నేను రోజు ప్రేయర్స్ చేసేది పనిలో సక్సెస్ అవ్వాలని కాదు, కంపల్సరీ భగవంతుడికి ఆయన ప్లాన్ అనేది ఆయనకు ఉంటుంది. నమ్మకం అంటే భగవంతుడి ప్లాన్ ని యాక్సెప్ట్ చేసే ఎబిలిటీ నాకు కావాలి, దానికోసం నేను ప్రార్థిస్తున్నాను అని గాంధీ చెప్తారనమాట. ఈవెన్ మనం కూడా, గాంధీ పర్పస్ వేరే ఉండొచ్చు, ఆయన పర్పస్ స్వాతంత్ర ఉద్యమం అయితే మన పర్పస్ ఏంటండి, హరే కృష్ణ మూవ్మెంట్ అని స్ప్రెడ్ చేయాలి, అది మన పర్పస్. సో మన పర్పస్ మీద మనకి ఫెయిత్ ఉండాలి. కృష్ణ అంటే కొన్నిసార్లు ఈవెన్ భక్తి చేసేటప్పుడు కూడా మనం చాలా చాలా బుక్స్ చదువుతూ ఉంటాము, చాలా ప్రీచింగ్ చేస్తూ ఉంటాము, కానీ ఏమవుతుందంటే మనకి మన ప్రీచింగ్ వల్ల వేరే వాళ్ళు మారకపోవచ్చు. దాని వల్ల ఏమవుతుంది, మనం పడిపోతూ ఉంటాం అనమాట. అయ్యో నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను, కానీ నా వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది అలా అనిపిస్తుంది మనకి. ఇంకా నేను చేయడం ప్రీచింగ్ ఆపేద్దామా. కానీ భగవంతుడి ప్లాన్ ఏంటండి, మనలో మేబీ ఏమైనా ఏమంటారు అనర్థాలు ఏమైనా ఉన్నాయేమో, వాటిని రిమూవ్ చేసిన తర్వాత ఇన్ని రోజులు మనం పెట్టిన ఎఫర్ట్ ఒకేసారి దాని రిజల్ట్ చూపిస్తాడు అనమాట భగవంతుడు. అఫ్ కోర్స్ మనం భక్తి అనేది రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండకూడదు. మామూలు మెటీరియలిస్టిక్ విషయంలోనే భగవంతుడు సక్సెస్ ని ఫెయిల్యూర్ ని రెండింటిని సమబుద్ధితో చూడండి అని చెప్తున్నారు. మరి అలాంటిది మనం భక్తిని సక్సెస్ ఫెయిల్యూర్ అలాగెలా చూస్తాం, జస్ట్ భగవంతుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఫాలో అయిపోవాలి. తర్వాత శ్రీల ప్రభుపాద్ చెప్పినట్టు ఈ హరే కృష్ణ మూవ్మెంట్ ని మనం ముందుకు తీసుకుని వెళ్ళగలిగేటట్టు ఉండాలి అంతే. అంతేకాని భగవంతుడి హ్యాండ్ ని మనం చూడాలి, ఇవన్నీ మనం ఆచరించాలి తప్ప మనం సక్సెస్ ఫెయిల్యూర్ అనేది చూసుకుంటే మనం ఈ రోజు చేసే ఆ సర్వీసెస్ కూడా మనం చేయలేము అనమాట, ఆపేస్తాం. అలా ఉండకూడదు. ఒకేసారి భగవంతుడు మనం చేసిన వాటన్నిటికీ కూడా మన ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, ఎప్పుడు మనలో అనర్థాలన్నిటిని మనం క్లియర్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఎప్పుడు మన గురువు ఎప్పుడు చెప్తారనమాట, ఒక 5 విషయాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒకసారి గురు మహారాజ్ చెప్పారనమాట ఆయన క్లాస్ లో, ఒక 5 విషయాల్ని ఖచ్చితంగా చాలా మనం ఒక 5 విషయాల్ని ఖచ్చితంగా ఫాలో అయితే గురు మహారాజ్ మనల్ని భగవద్ధామానికి తీసుకుని వెళ్తారు అని చెప్పారు. 5 విషయాలు ఏంటి అంటే, జపం చేయడం. జపం ఎలా చేయాలండి, అటెంటివ్ గా చేయాలన్నమాట, ఫోకస్డ్ గా చేయాలి. తర్వాత 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. తర్వాత వైష్ణవ సేవ చేయాలన్నమాట. నెక్స్ట్ మహాప్రభు వాణి మనం అందరికీ కూడా వినిపించాలన్నమాట. అంటే అర్థం ఏంటి, మనం ప్రీచింగ్ చేయాలి.
మహాప్రభు చెప్పారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గురువు లాగా మారాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని అందరికీ ప్రచారం చేయాలి, అది చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఎప్పుడు కూడా మనం మన గురువుతో, మన గురు మహారాజ్ తో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. గురు మహారాజ్ చెప్పారనమాట ఈ 5 విషయాలు. ఫస్ట్ ఏంటి అంటే జపం కంపల్సరీ అటెంటివ్ గా ఫోకస్డ్ గా చేయాలన్నమాట. ప్రతిసారి మనం ఏమైనా ఇంప్రూవ్ అవుతున్నామా లేదా జపం చేసేదాన్ని అది చెక్ చేసుకోవాలి. జపం తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ని ప్రాపర్ గా ఫాలో అవ్వాలి, 4 నియమాల్ని. థర్డ్ ఏంటి అంటే వైష్ణవులకి సేవ అనేది మ్యాండేటరీ అన్నమాట. వైష్ణవుల సేవ కంపల్సరీ చేయాలి. తర్వాత 4వది ఏంటి అంటే మహాప్రభు వాణి మనం అందరికీ ప్రచారం చేయాలి. మరి హరే కృష్ణ మూమెంట్ ని మన అందరికీ ప్రచారం చేయాలి. ఐదవ విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా గురు మహారాజ్ తో కనెక్టెడ్ గా ఉండాలి. గురు మహారాజ్ తో కనెక్ట్ అయి ఉండడం అంటే ఏంటి? గురు మహారాజ్ లెక్చర్స్ వినడం. తర్వాత గురు మహారాజ్ కి యాప్ ఒకటి ఉంది, జయపతాక్ స్వామి అని. ఆ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మనకి ఎవరైనా ఇష్టం అని అంటే మనలో చాలా మంది చాలా గురు మహారాజ్ ని చూడగానే ఏడుస్తారు, చాలా ఇమోషనల్ అవుతాము. ఆ అంటే గురు మహారాజ్ ఏమైనా చెప్పినప్పుడు అయ్యో నేను ఫాలో అవ్వలేకపోతున్నానే అలా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అంటే దాని అర్థం ఏంటి? మనకి గురు మహారాజ్ తో కనెక్టెడ్ గా ఉండడం అంటే ఇష్టము. కనెక్టెడ్ గా ఉండడం అంటే రోజు వెళ్ళి మనం గురు మహారాజ్ పక్కన కూర్చోలేము, ఆయనతో మాట్లాడుతూ ఉండలేము. కాకపోతే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఫాలో అవ్వచ్చు. మనకి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా క్లాసెస్ ఉన్నాయి. తర్వాత ఎవ్రీ థర్స్డే త్రో బ్యాక్ థర్స్డేస్ అని చెప్పేసి శేషాద్రిపురం టెంపుల్ నుంచి మనకి గురు మహారాజ్ గురించి ఆయన సీనియర్ డిసైపుల్స్ నుంచి ఆయన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని, గురు మహారాజ్ తో వాళ్ళకు ఉండే కనెక్టివిటీని, తర్వాత వాళ్ళకి గురు మహారాజ్ తో ఉండే ఎక్స్పీరియన్సెస్ అవన్నీ షేర్ చేస్తారనమాట ఆ త్రో బ్యాక్ థర్స్డే ప్రోగ్రామ్స్. వాటి ద్వారా తర్వాత జయపతాక్ స్వామి యాప్ ద్వారా అంటే గురు మహారాజ్ గురించి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా దానిలో ఉంటుంది అనమాట. గురు మహారాజ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు, ఏ టైంలో ఆయన ఎక్సర్సైజ్లు అవి చేస్తున్నారు, ఏ బుక్ చదువుతున్నారు, ఏ టెంపుల్ ఇనాగ్రేషన్ కి వెళ్ళారు, ప్రెసెంట్ గురు మహారాజ్ ఎక్కడున్నారు, అలా అన్ని విషయాలు కూడా యాప్ లో ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇష్టమైన, మనకి ఎవరైనా ఇష్టం అంటే ఇప్పుడు మన పిల్లలంటే మనకు చాలా ఇష్టం ఉంటది. మనం ఏం చేస్తాము, వాళ్ళకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటాం అనమాట. అలాగే ఇక్కడ గురు మహారాజ్ తో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండడం అంటే గురు మహారాజ్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా గురు మహారాజ్ గురించి అడిగితే ఇమీడియట్ గా మనం ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలన్నమాట. అది తెలుసుకోవడం అంటే ఎలా. గురు మహారాజ్ ఏమంటున్నారంటే ఎవరైతే ఈ 5 విషయాల్ని చక్కగా ఫాలో అవుతారో, చేస్తారో వాళ్ళని నేను డెఫినెట్ గా భగవద్ధామానికి తీసుకుని వెళ్తాను అని చెప్తున్నారు. ఇంకా ఇవన్నీ ఏంటంటే అంటే ఇప్పుడు మనం ఈ శ్లోకంలో భగవంతుడు అన్నిటినీ సమబుద్ధితో చూడాలి, అవన్నీ చెప్తున్నారు కదా. అవన్నీ చేయగలగాలి అని అంటే మనం ఈ మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్ తో ఉంటే, అంటే మనకి భౌతిక పరమైన విషయాల పట్ల ఆకర్షణతో అలా ఉంటే మనం ఎప్పటికీ కూడా ఈ సమబుద్ధి తెచ్చుకోవడం, భగవంతుడు ఇచ్చిన ఈ భగవద్గీతలో భగవంతుడు ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా ఫాలో అవ్వడం కష్టం అన్నమాట. అందుకని ఏం చేయాలి, భగవంతుడితో ఎప్పుడు కూడా మనం కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న భక్తులతో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, భగవద్గీతలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా మనం చాలా ఈజీగా ఫాలో అయిపోతాం అన్నమాట, కష్టం ఉండదు. అదండి ఈరోజు శ్లోక. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మాతాజీ సెలబ్రేట్. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుంది మాతాజీ క్లాస్. మనం భగవంతుతో ఎలా కనెక్ట్ అయి ఉండగలుగుతామో చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. మాతాజీ ఇప్పటిదాకా యోగం అంటే మనం భగవంతునితో అనుసంధానం అవటం యోగం అనుకున్నాం, కానీ సమబుద్ధితో ఉండటం కూడా యోగమే ఈరోజు తెలుసుకున్నాం మాతాజీ. సో అంటే ఇప్పుడు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ వచ్చినా కూడా ఒకే రకంగా తీసుకోగలగడం కూడా యోగమే, అంతేగా మాతాజీ? రైట్ మాతాజీ. అంటే మెయిన్ ఆ సమబుద్ధితో ఉండడం అంటే ఏమవుతుంది మాతాజీ, మనం
మన మైండ్ ని ఫిక్స్ చేస్తాము. మన మైండ్ ని ఫిక్స్ చేయడం యోగం అన్నమాట భగవంతుడి మీద. అప్పుడు ఏమవుతుంది, ఏది జరిగినా ఉమ్, మన మైండ్ ని భగవంతుడి మీద ఫిక్స్ చేయడం అంటే ఏమవుతుందంటే, ఆమ్, ఏ ఏది జరిగినా సరే అది కృష్ణ ప్లాన్. మంచి జరిగిందా కృష్ణ ప్లాన్, చెడు జరిగిందా ఎస్ కృష్ణ వాంటెడ్ మీ టు లెర్న్ సంథింగ్. అలా ఎస్ మనకి మాతాజీ. ఏదైనా సరే భగవంతుడితో కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా అది కూడా యోగం ఉమ్, అవుతుంది. అది అంతే మాతాజీ. ఈక్వానిమిటీ అనేది, సమబుద్ధి అనేది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ మాతాజీ, చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. సో మాతాజీ 5 కనుక ఫాలో అయితే గురు మహారాజు గారు ఆ, నేను తీసుకెళ్తా అని చెప్పేసి భగవద్ధామాన్ని చెప్పారు. అంతేగా మాతాజీ? మాతాజీ భగవద్ధామ, జపము, చైతన్య మహాప్రభు వాణి, ఇంకా వైష్ణవుల సేవ, వైష్ణవ సేవ, ఇంకొక రెండు మళ్ళీ మంచి మహాప్రభు వారి అందరికి ఇవ్వాలి. నేను రాసిన మాతాజీ. నాలుగు నాలుగు నియమాల్ని పాటించడం, తర్వాత గురు మహారాజ్ తో ఎప్పుడు కనెక్టెడ్ గా ఉండడం. ఓకే, థ్యాంక్ యూ. గురు మహారాజ్ తో కనెక్ట్ అయ్యి ఉండడం అంటే ఆటోమేటిక్ గా మనం రిమైనింగ్ అన్ని మిగతావన్నీ ఫాలో అయిపోతాం మాకు. ఎందుకంటే ఉమ్, గురు మహారాజ్ తో కనెక్ట్ అయ్యి ఉండడం అంటే ఆయనకి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒక శుద్ధ భక్తుల గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మన సాధన అంతా ప్రాపర్ అయిపోతుంది. గురు మహారాజ్ ఒకసారి మీరు కూడా వినే ఉంటారేమో, గురు మహారాజ్ గ్లోరిఫికేషన్ లో ఒకసారి ఒక ముస్లిం అబ్బాయి మాతాజీ గురు మహారాజ్ బయట ఎక్కడో ఉన్నారంట. ఆ, అంటే వాళ్ళ ప్యూరిటీ మన మీద ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్పడానికి నేను ఈ ఈ- ఈ విషయం చెప్తున్నాను. గురు మహారాజ్ని, అంటే ఆ అబ్బాయి ఏం చిన్నోడు మాతాజీ, ఒక 9th 10th చదివే స్టూడెంట్ అన్నమాట, ముస్లిం. ఆ, గురు మహారాజ్ బయట ఎక్కడో, అంటే ఏదో టెంపుల్ ఇనాగ్రేషన్ కో లేకపోతే బయట ఎక్కడో ఈ అబ్బాయి గురు మహారాజ్ ని చూశాడు అనమాట. అది ఎలా చూశాడు, ఒక గ్లాన్స్, జస్ట్ అలా అన్నమాట, ఒక క్షణం. ఆ మామూలుగా అబ్బాయి ఒక దగ్గర ఉన్నాడు. ఆ అబ్బాయికి గురు మహారాజ్ కి మధ్యలో ఒక డోర్ ఏదో అడ్డంగా ఉందన్నమాట. జస్ట్ ఇలా తొంగి చూశాడు. గురు మహారాజ్ ఏమో ఆ అబ్బాయిని చూసి ఆ గురు మహారాజ్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి గౌరాంగా అన్నారట. అంతే, very good. జస్ట్ ఒక మాట ఆ అబ్బాయి విన్నాడు. తర్వాత ఇంకా ఏంటంటే ఆ అబ్బాయికి గురు మహారాజ్ ఎవరో తెలియదు, ఆయన ఇంపార్టెన్స్ తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఆ అబ్బాయికి ఆ ఫేస్, ఆ స్మైల్, గౌరంగా ఈ 3 రిజిస్టర్ అయిపోయాయి అనమాట. ఇంకా అబ్బాయి స్లోగా తెలుసుకుంటూ అంటే ఎంక్వైరీ చేస్తూ చేస్తూ మొత్తానికి ఒక టెంపుల్ కి కనెక్ట్ అయ్యాడు, ఒక ఇస్కాన్ టెంపుల్ కి. ప్రతి వారం వెళ్ళేవాడు అనమాట. ఎందుకంటే గురు మహారాజ్ ఎలాంటి తిలక్ అయితే పెట్టుకున్నారు, ఎలాగైతే సాఫ్రన్ డ్రెస్ అవన్నీ వేసుకొని మెడలో కంటిమాల ఇవన్నీ చూసాడో, ఆ ఒక్క గ్లాన్స్ లోనే అబ్బాయి అబ్జర్వ్ చేశాడు. అయితే ఇవన్నీ ఎప్పుడైతే చూసాడో అలాంటి డివోటీస్ ఉన్న ప్లేస్ కి వెళ్ళాడు. అలా రెగ్యులర్ గా ఇస్కాన్ కి వెళ్ళడం, అలా 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 అబ్బాయి ఎంత స్ట్రాంగ్ అయిపోయాడంటే మాతాజీ, తర్వాత ఇంకా గురు మహారాజ్ నుంచి దీక్ష తీసుకున్నాడు ఆ అబ్బాయి. జస్ట్ గురు మహారాజ్ నుంచి ఆ అబ్బాయి ఏమి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళలేదు, ఎక్కువ సార్లు గురు మహారాజ్ ని చూడలేదు. ఒక్క చూపు, ఒక్క స్మైల్, ఒక గౌరాంగా అయిపోయింది లైఫ్. అది అందుకే ప్రభుపాద్ కూడా ఒకసారి ఆ, మాయాపూర్ లో గురు మహారాజ్ ఉన్నప్పుడు ప్రభుపాద్ కి ఒక లెటర్ రాశారంట. ఆ లెటర్ లో గురు మహారాజ్ ఏం మెన్షన్ చేశారంటే, గురు మహారాజ్ మేము ఇలా హరినామ సంకీర్తన చేస్తున్నాము, చాలా మంది డివోటీస్ ఇక్కడ అట్రాక్ట్ అవుతున్నారు మన హరికృష్ణ మూవ్మెంట్ కి అని చెప్తే, ప్రభుపాద్ గురు మహారాజ్ కి రిప్లై ఇచ్చారు, నువ్వు చాలా శుద్ధ భక్తుడివి, నీ నోటి నుంచి ఎవరైతే హరినామాన్ని వింటారో వాళ్ళు కంపల్సరీ భక్తులు అయిపోతారు, వాళ్ళు కంపల్సరీ భగవద్ధామానికి వెళ్తారు అని ప్రభుపాద్ రిప్లై ఇచ్చారంట మాతాజీ. అది అలా ఒక్క చూపుకే అలా అయ్యారంటే నిజంగా పూర్వజన్మ సుకృతం సాధుసంగ ఉంటుంది మాతాజీ. అంతే మాతాజీ. సాధుసంగ పూర్వజన్మ మాత్రం సుకృతం కంటే సాధుసంగాన్ని మాతాజీ మనకి శుద్ధ భక్తుల సాంగత్యం అనేది మన ఆ, ఈ, అంటే మనం కూడా అంత డివోటెడ్ గా ఉండేటప్పుడు మనకి ఏ సుకృతి లేకపోయినా సరే వాళ్ళు మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు మాతాజీ. ఒక్క Yes, గ్లాన్స్ ma'am. చాలు, ఒక్క మాట చాలు అనమాట. గౌరవంగా అనే పదం విన్నాడు, ఆ అబ్బాయి లైఫ్ సక్సెస్ అయిపోయింది. లవ హరే మాత్రం కృష్ణ సాధుసంగ లభించినా వాళ్ళు సక్సెస్ అవుతారని గురు మహారాజ్ గారు నిరూపించారు. అవును, అవును. హరే కృష్ణ నారదుని మాతాజీ కూడా దండవత్ కృష్ణ ప్రణామాలండి. మాతాజీ అంటే ఎవరైనా అలా అవుతారా మాతాజీ? ఎవరైనా అంటే మనకు కూడా ఉండాలి మాతాజీ అంత స్ట్రాంగ్ నమ్మకము. అబ్బాయి చూడండి, ఆ మాట విన్నాక పదే పదే తలుచుకుంటున్నాడు, అక్కడితో వదిలేదు. ఒకవేళ మనం ఎవరైనా అట్లీస్ట్ నేను చూసుంటే అక్కడితో వదిలేసి ఉండేదాన్నేమో.
కానీ ఆ అబ్బాయి అవును. అలా కాదు. ముందు జన్మలో మాతాజీ ఇందాక అన్నట్టు ఏదైనా కనెక్టివిటీ ఉండి ఉంటుంది గురు మహారాజ్‌తో. లేకపోతే గురు మహారాజ్ మేబీ అన్నప్పుడు గురు మహారాజ్ అనుకున్నారేమో ఈ అబ్బాయి శుద్ధ భక్తుడు అవ్వాలి అని. ఎందుకంటే ప్రభుపాద్ మాట ఏది ఊరికే అవ్వదు మాతాజీ. ప్రభుపాద్ అలా అన్నారు అంటే ఖచ్చితంగా అది నిజం. అలా మేబీ హరే కృష్ణ. ఆ గ్లాన్స్ ఒక్కటి ఆ అబ్బాయిని ఉద్ధరించింది మాతాజీ. ముస్లిం అన్నారు మా కదా బాబు మేడం. కూడా మాతాజీ గురు మహారాజు చెన్నైలో ఉన్నప్పుడు బ్లెస్సింగ్ తీసుకున్నాడు మాతాజీ, కానీ భక్తుడేం కాదు, అందుకనే అడుగుతున్నాను మాతాజీ. ఓకే. చెన్నై టెంపుల్ లో ఉన్నప్పుడు వెళ్ళాడు మాతాజీ. తల మీద చేయి పెట్టాడు. వాళ్ళు డౌన్ గురు మహారాజ్ ఆ టైంలో హరే కృష్ణ వాళ్ళు చూసిన హరే అబ్బాయి కృష్ణ హరే కృష్ణ మాతాజీ. నా వాయిస్ వినిపిస్తుందా అండి? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ చెప్పండి మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. జయపతాక గురు మళ్ళీ మహారాజు గారి చెప్పండి యాప్ అన్నారు కదా, వాయిస్ అది ఎలాగా అంటే ఓకే. మాతాజీ అది యాప్ చెప్పాలంటే జయపతాక స్వామి అని మనం ప్లే స్టోర్ లో చూస్తే మాతాజీ జయపతాక స్వామి అని ఉంటుంది. ఆ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటే గురు మహారాజ్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా మనకి తెలుస్తాయి మాతాజీ. ఆ పేరు జయపతాక స్వామి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్. గురు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి మాతాజీ యాప్ లో. తెలుగులో ఉంటాయా మాతాజీ? తెలుగులో